ఎప్పుడో మేము దాదాపు 10-12 సంవత్సరాల క్రితం దాన్ని 2 లక్షల రూపాయలకి హెల్త్ కార్డులు ఉంటే ఇవాళ 2025 వచ్చినా కూడా ఆ 2 లక్షల పరిమితి అలాగే ఉండే పరిస్థితి. ప్యాకేజీ రేట్లు 2017 నుంచి అలాగే ఉండే పరిస్థితి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టినా, చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేసినా, ఇంకొకటి చేసినా హెల్త్ కార్డు మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాది నేత, అనుభవం గల ఆయన, ఉద్యోగ సంఘాలన్నీ తెలుసు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నాయి కాబట్టి ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి ఉద్యోగులందరూ భావిస్తున్నారు. కానీ 15 నెలలైనా ఒక్క అడుగు కూడా వాటి మీద పడకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతుంది. కనీసం దసరాకైనా డిఏ ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చూస్తున్నారు. అందువల్ల 30,000 కోట్ల బకాయిలను పెడితే అవి సాయంత్రానికో రేపో ఇచ్చేయండి అని చెప్పి అడిగేంత విచక్షణ రహితంగా ఉద్యోగ సంఘాలు లేవు. కానీ మాకు 4 డిఏలు పెండింగ్ ఉంటే రేపు జనవరికి 5వ డిఏ కూడా పెండింగ్ వచ్చినప్పుడు మనం వచ్చినాక ఒక డిఏ కూడా ఇవ్వకపోవటం, మనం వచ్చినాక ఒక పిఆర్సీ కమిటీని అపాయింట్ చేస్తే 6 నెలల సంవత్సరం కాల పరిమితి ఉంటుంది. మళ్ళీ అప్పుడు రిపోర్ట్ ఇచ్చినాక పిఆర్సీ సాధన కోసం ముందుకు వెళ్తాం. కానీ పిఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన ఆయన రిజైన్ చేస్తే ఆ ప్లేస్లో ఇంకో మనిషిని పెట్టకపోవడం అనేది శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అనుభవం గల ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి చూస్తున్నాం. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వానికి ఇప్పుడు అవుతున్న దాని మీద ₹1 కూడా ఖర్చు ఉండదు. దాన్ని ఇన్సూరెన్స్కి తీసుకువెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.